సిపిఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు కట్టుకొని జలదీక్ష. నిర్వాసితులకు న్యాయం చేయకుండా బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీలకు మోదీ గారి చేత కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేయించడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాజయ్యపేట సముద్రం తీరంలో నల్ల రిబ్బన్లు కట్టుని మత్స్యకారులు జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం సత్యనారాయణ, ఎం రాజేష్ మాట్లాడుతూ నిర్వాసితులకు అన్యాయం చేస్తూ చట్టాలను ఉల్లంఘించి అధికారులు కూటమి ప్రభుత్వం జనవరి 8న మోదీ గారి చేత వర్చువల్గా శంకుస్థాపన చేయించడం దారుణమని అన్నారు. విదేశాలలో నిషేధించిన ప్రమాదకరమైన బల్క్ డ్రగ్స్ కంపెనీలు రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేసి మత్స్యకారుల యొక్క జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని అన్నారు. వెంటనే ఇప్పటికైనా అధికారులు స్పందించి బల్క్ డ్రగ్స్ కంపెనీలకు శంకుస్థాపనలు ఆపాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు, వృత్తిదారులకు, దళితులకు, కూలీలకు ప్యాకేజ్ 25 లక్షలు చెల్లించాలని తెలిపారు. నిర్వాసితులను అన్యాయం చేస్తే అందరినీ ఐక్యం చేసి పోరాడతామని అన్నారు. నిర్వాసితులకు ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి.